రైతులు ఆరుగాలం కష్టం చేసి పండించి ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యం నేడు అకాల వర్షానికి తడిసి ముద్దయింది. మంగళవారం కురిసిన అకాల వడగండ్ల వానకు తడిసిన ధాన్యాన్ని ఎలాంటి తేమ శాతం గుర్తించకుండానే తక్షణమే కొనుగోలు చేసి రైతులకు నష్టం కలగకుండా చూడాలని సిపిఎం మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వడగళ్ల వానతో తడిసి ముద్దైన వరి ధాన్యం రైతులను ఆదుకోవాలన్న సిపిఎం మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి రైతులు ఆరుగాలం కష్టం చేసి పండించి ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యం అనేక రకాలుగా అకాల వర్షాలకు తడిసి ముద్దై మంగళవారం కురిసిన అకాల వడగండ్ల వానకు తడిసిన ధాన్యాన్ని ఎలాంటి తేమ శాతం గుర్తించకుండానే తక్షణమే కొనుగోలు చేసి రైతులకు నష్టం కలగకుండా చూడాలని సిపిఎం మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టం చేసి పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర అందక ఒకవైపు ఆందోళన చెందుతుంటే మరోవైపు ప్రకృతి వారిని పగబట్టినట్టుగా వడగళ్ల వానతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. వడగళ్ల వానతో నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకోవాలని, పంట పొలాలపైన నష్టపోయిన ధాన్యానికి నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతేకాకుండా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైతులు తెచ్చిన ధాన్యం అకాల వర్షం కారణంతో తడిసి నీటిలో కొట్టుకుపోయిందని, తడిసిన ధాన్యాన్ని ఎలాంటి తేమ శాతం గుర్తించకుండా తక్షణమే కొనుగోలు చేసి మిల్లర్లకు తరలించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు తదితరులు పాల్గొన్నారు. అప్లై చేయాలి కదా అంతది చుట్టూ ఈ 3 బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, లేబర్ కార్డు, మనం చేసి లేబర్ అన్నట్టు ఇంకోటి నాంపల్లి మండల కేంద్రంలో మార్కెట్ యార్డ్లో ఉన్నాము. ఆ వడగండ్ల వాన రావడం వలన ఇక్కడ ఉన్నటువంటి ధాన్యం మొత్తం కూడా నీళ్ళల్లో నాని విపరీతంగా నీళ్ళల్లో మొత్తం కూడా వరదల్లో కొట్టుకుపోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఖచ్చితంగా మేమేమంటుంటే రైతు సంఘంలో రైతులకు ఆదుకోవాలి ప్రభుత్వం, అదేవిధంగా తేమ లేకుండా కొనుగోలు చేయాలి ఈ గొడ్లకు సంబంధించి, అదేవిధంగా రైస్ మిల్లర్లకు తోటి కూడా అధికారులు మాట్లాడి ఈ రైతులకు న్యాయం చేయాలని ఈరోజు సిపిఎం పార్టీగా ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఇది ఒక్కటే కేంద్రం కాదు, అదేవిధంగా పెద్దాపురంలో కూడా ఇదే పరిస్థితి ఉందని చూడడం జరిగింది. ఇలాంటి వడ్లకు సంబంధించి పట్టాలు ఇవ్వాలి, అందుబాటులో ఉన్నటువంటి రైతులకు పట్టాలు ఇవ్వాలని కూడా మేము వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులను కోరడం జరుగుతూ ఉంది.